బ్రహ్మాజీ కీలక పాత్రలో నటించిన కొత్త మూవీ బాపు. మరి ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది ప్రేక్షకుల ముందుకి. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే, తెలంగాణలో ఒక పల్లెటూరు, అందులో చంటి రవి జేసీపీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఆ ఊర్లోని బావులన్నీ పూడికలు తీస్తూ ఉంటాడు. అలా తీస్తున్నప్పుడు ఒక రోజు బంగారు విగ్రహం బయటపడుతుంది. దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంట్లో దాచిపెట్టి అమ్మ లక్ష్మమ్మకు జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. ఇక అక్కడి నుంచి కట్ చేస్తే, అదే ఊర్లో ఎకరం పొలం ఉన్న రైతు మల్లన్న బ్రహ్మాజీ, ఆయనకు భార్య సరోజ ఆమని, ఆటో నడుపుకునే కొడుకు రాజు, డిగ్రీ చదివే కూతురు వరలక్ష్మి, ఇంటి దగ్గర ఖాళీగా ఉండి చుట్టలు కాల్చే నాన్న రాజయ్య, ఇలా అందరూ ఆ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వ్యవసాయం కోసం ఊర్లో అందిన ప్రతి చోట అప్పు చేస్తాడు మల్లన్న. కానీ చేతిదాకా వచ్చిన పత్తి పంట వర్షం పాలవుతుంది. దాంతో కష్టాలు మళ్లీ మొదటికి రావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటే రైతు బీమా 5 లక్షలు కుటుంబానికి వస్తాయని ఆలోచిస్తాడు. కానీ ఒకరు చూసి ఆ చావుని అడ్డుకుంటారు. ఇక ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం వల్ల మల్లన్న తండ్రి రాజయ్య చిక్కుల్లో పడతాడు. మరి అంతటి అనూహ్యమైన నిర్ణయం ఏమిటి, అలాంటి కష్టాల నుంచి కుటుంబం ఎలా బయటపడింది, మరి ఆ బంగారు విగ్రహం కథ ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సింది. ఇక మొత్తంగా ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఓకే పర్వాలేదు, ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. బలగం సినిమాతోని పోల్చిరు కానీ అంత లేదు ఈ సినిమాకి, కానీ ఉన్నంతలో ఓకే పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అలాగే థియేటర్ లో కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల వీడియోలు కూడా రెగ్యులర్ గా వస్తుంటాయి. మరి వాటి గురించి గనక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కంటే ముందే నేను రామం రాఘవం మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో అప్లోడ్ చేసిన, అది ఎవరైనా చూడకుంటే ఇప్పటి వరకు చూసేయండి అది కూడా. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, బలగం సినిమా తర్వాత పల్లెటూరు నేపథ్యంలో ఉన్న కథలకు డిమాండ్ బాగా పెరిగిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అలాంటి కథలని ఎక్కువగా నిర్మాతలు కూడా ఆశిస్తున్నారు. చుట్టూ న్యాచురల్ ఆర్టిస్టులతో సినిమాలు చేస్తే ఈజీగా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయని నమ్ముతున్నారు నిర్మాతలైతే. బాపు సినిమాలో కూడా ఇదే చేసిరనే చెప్పొచ్చు. బ్రహ్మాజీ, ఆమని, ధన్య, అవసరాల శ్రీనివాస్ లాంటి కొందరు నటులు మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా కొత్త వాళ్ళే. ఈ సినిమాలో పూర్తిగా ఊరు నేపథ్యంలోనే సాగే కథ ఇదైతే. స్టోరీలోకి వెళ్ళడానికి ఎక్కువగా టైం అయితే తీసుకోలేదు దర్శకుడు దయ. తాను అనుకున్న లైన్ ని మొదటి 10 నిమిషాల్లోనే చెప్పేసిండు. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్ళిండు. బావిలో పూడికలు తీయడం, విగ్రహం దొరకడం, గంగవ్వ నీళ్లు పాల చేయడం, ఇవన్నీ ఫాస్ట్ గానే అయిపోతాయి. ఇక ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. బ్రహ్మాజీ రైతు ఎపిసోడ్ మొదలైన తర్వాత రైతు కష్టాలు ఎలా ఉంటాయో నేచురల్ గా చూపించారు. బలగం సినిమాలో కథ తక్కువ ఉన్న ఎమోషనల్ గా బాగా బలంగా ఉంటుంది సినిమా. కానీ బాపు సినిమాలో ప్రధానంగా కొంచెం మిస్ అయిందనే చెప్పాలి. అది బ్రహ్మాజీ కొడుకు రాజు లవ్ ట్రాక్ కూడా అంతగా ఆసక్తికరంగా అనిపించదు. ఇక క్లైమాక్స్ కూడా మనం ముందుగానే ఊహించేయచ్చు. చివరి 20 నిమిషాలలో ఎక్కువగా ఎమోషన్ వైపు అడుగులేసిండు దర్శకుడు. ఇక ఈ స్టోరీలో ప్రారంభం నుంచి సాగుతున్న బంగారు విగ్రహం ఎపిసోడ్ చివరికి ఏమవుతుంది అన్నది ప్రేక్షకులు ముందే ఊహించేయొచ్చు. సో ఇది సినిమా, ఒకసారి వీలైతే చూడండి. ఇక బ్రహ్మాజీ పేద రైతుగా ఒదిగిపోయిందనే చెప్పాలి. భావోద్వేగమైన సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. సరోజగా ఆమని పాత్ర అందరినీ అలరిస్తుంది. రాజయ్య పాత్రలో బలగం సుధాకర్ రెడ్డి అమాయకత్వం, సహజమైన నటన ప్రేక్షకులకి బాగా నవ్విస్తుంది. ఇక మణి, ధన్య, శ్రీనివాస్ అవసరాల, రవి, గంగవ్వ తదితరుల పాత్రలు కథకు తగ్గట్టు పరిధి మేరకు ఉంటాయి. ఇక దర్శకుడు రైతుల కష్టాల్ని, వాళ్ళ ఆత్మహత్యలకు గల కారణాల్ని వాస్తవంగా దగ్గరగా చూపించే ప్రయత్నం చేసిండు. తెలంగాణ వాతావరణాన్ని ఎంతో సహజంగా చూపించారు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, సామాజిక స్పృహ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఆదరించే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మరి సినిమా నచ్చితే ఒకసారి అయితే లుక్ వేయండి. సో ఫ్రెండ్స్, ఇది బాపు మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.